మీ అందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వక గత కొన్ని వారాలుగా మనము అంశాన్ని ఆలోచిస్తున్నాము. అంశం పేరు పరలోకానికి తొలిమెట్టు ఏది. పరలోకానికి తొలిమెట్టు ఏది అనే ఈ శీర్షికలో పలు సంగతులను మనం ఆలోచించాలి. విశ్వాసం అనేది పరలోకానికి తొలిమెట్టు. ఆ విశ్వాస జీవితం అనేది మనం ఎలా కనుపరచాలి, విశ్వాసం అనేది ఎలా ఉంటుంది, ఇలా అనేక సంగతులను మనము ఆలోచించాలి. ఎందుకు ఇన్ని సంగతులను మనం ఆలోచించాము, ఎందుకు ఒకే టాపిక్ మీద ఇన్ని రోజులుగా మనము ఆగిపోయాము అంటే కారణం, మనము అన్ని విషయాలను ఎందుకు ఆలోచించాలి అంటే ఏ ఒక్క విషయం తెలియకపోయినా మనము ఏదైతే రూల్ని పెట్టారో ఆ రూల్ ప్రకారంగా మనము ఉండట్లేదు. అప్పుడు ఏం చేస్తారు? జరిమానా వేస్తారు, ఫైన్. అయితే అంతకు ముందు ఆ రోడ్లో వస్తూ వెళ్ళేవారు, కానీ ఇప్పుడు కొత్త రూల్ వచ్చింది. ఏంటి అంటే ఇది వన్ వే రూట్ కాబట్టి అలాగే వెళ్ళాలి. లేదంటే ఇంతకాలం నాకు తెలియదండి, ఇప్పుడు కొత్తగా ఈ రూల్ని పెట్టారు అంటే అప్పుడు ఆ వ్యక్తి అంటాడు, చూడు బాబు అక్కడ అంత పెద్ద బోర్డు పెట్టాం కదా, ఇక్కడ వన్ వే రూట్ అని. అది చూసుకోకుండా వస్తే తప్పు ఎవరిది? రూల్ పెట్టిన వాడిది తప్ప. ఆ రూల్ని పాటించకుండా, దాన్ని చూసుకోకుండా, దాన్ని నువ్వు మైండ్ చేయకుండా ప్రవర్తించడం నీ తప్ప. ఎవరిది తప్పు? చూసుకోకుండా వెళ్ళిన వాడిదే తప్పు. అలాగే పరలోక రాజ్యానికి వెళ్ళాలి, పరలోకానికి చేరుకోవాలి అని దేవుడు అన్ని విషయాలు తెలియజేసినప్పుడు తెలుసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మనది. మీకు తెలుసో లేదో, నేటి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు కొత్త రూల్ ఏంటి అంటే హెల్మెట్ పెట్టుకోకపోతే, అంతకుముందు కేసీఆర్ గారి టైంలో 135 ఫైన్. హెల్మెట్ పెట్టుకోకపోతే ఫైన్ ఎంత అంటే 135. ఇప్పుడు ఎంత అయింది అంటే 1000 రూపాయలు అయ్యాయి. రైట్? ఇప్పుడు ఇది తెలియకుండా నేను దొరికిపోయాను. తెలుసుకోకుండా ఉండడం నాది తప్ప, పట్టుకున్నందుకు వారు ఫైన్ వేసినందుకు వారు తప్ప, తెలుసుకోకుండా ఉన్నందుకు నాది తప్ప కదా. అది ఎంతైతే వాస్తవమో, పరలోకానికి వెళ్ళాలి, చేరుకోవాలి అన్నప్పుడు తెలుసుకోవాల్సిన విషయాలన్నీ కూడా మనం ఏం చేయాలి? తెలుసుకోవాలి. ఎందుకంటే ఏ ఒక్క విషయంలో కూడా మనం తప్పు చేసినా పరలోకాన్ని మనము కోల్పోతాం. అందుకే అన్ని విషయాలు, అన్ని సందర్భాలలో విశ్వాసం అనేది అన్ని సందర్భాలలో మనం చూస్తున్నాం. ఏబేల్ గారి యొక్క సిచ్యువేషన్ వేరుగా ఉంది, ఆనోక్ గారి యొక్క సిచ్యువేషన్ వేరుగా ఉంది, అబ్రహాం గారి సిచ్యువేషన్ వేరుగా ఉంది కదా, శారా గారి సిచ్యువేషన్ వేరుగా ఉంది. విశ్వాసాన్ని కనుపరిచే విషయం, తండ్రి అయిన దేవుడు విశ్వాసాన్ని చూసినప్పుడు వారి యొక్క యాక్టివిటీస్ వేరువేరుగా ఉన్నాయి, వారు చేస్తున్న పనులు వేరువేరుగా ఉన్నాయి. కానీ అయినను ఆయన లక్ష్య పెట్టినది ఏంటి అంటే విశ్వాసాన్ని లక్ష్య పెట్టి. అలాగే విశ్వాసం అనేది ఎంత గొప్పదో, దాని విషయంలో మనం తీసుకోవాల్సిన చర్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మనము చాలా జాగ్రత్తగా అన్ని విషయాలు తెలుసుకోవాలి. ఇంతకు ముందు కూడా నేను చెప్పాను, మరొకసారి చెప్తున్నాను, పరలోకానికి చేరుకోవాలి అని ఒక ఆలోచన ఉంటే సరిపోదు, ఆ ప్రకారంగా జీవించిన వారే పరలోకానికి వెళ్తారు. అలా క్రమంలో ఆ ప్రయాణంలో మొదలైన మనము ఈరోజు మోషే గారి దగ్గర ఆగిపోయాము కిందటి వారం. ఆ మోషే గారి యొక్క చరిత్రను గూర్చే, అనగా ఆయన విశ్వాస చరిత్రను గూర్చే ఇంకా పలు విషయాలను మనం ఆలోచిద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24 నుండి మనం చదువుకుంటూ ఈరోజు ఆలోచించవలసిన భాగాన్ని మనం ఆలోచిద్దాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుడి ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారులని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. విశ్వాసమును బట్టి అతడు
అదృష్టుడైన వానిని చూచుచున్నట్టు స్థిర బుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయేను. కిందటి వారంలో మనం ఆలోచించిన భాగం ఏంటి అంటే 26వ చివరి మాటలో, ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమును దృష్టి ఉంచాడు. బహుమానాన్ని గూర్చి ఆయన దృష్టి ఉంచాడు. దాని గురించి కిందటి వారంలో మనం ఆలోచించాం. ఈరోజు కింది మాటను మనం ఆలోచిద్దాం. 27వ వచనం, విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిర బుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయి. ఆయన విశ్వాసమును బట్టి ఏం చేశాడంట? విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు. ఆయన విశ్వాసాన్ని ఎలా కనుపరుచుకున్నాడు అంటే, అదృశ్యుడైన ఆ దేవుడు నా పక్కనే ఉన్నాడు, అదృశ్యుడైన ఆ దేవుడు నా ఎదుటనే ఉన్నాడు. చూచుచున్నట్టుగా అంటే నాకు ఇంకా కనిపించేస్తున్నాడు. ఆయన నా పక్కనే ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కాడని చెప్తాను. మనం ఎప్పుడైనా ఎవరినైనా తోడు పెట్టుకొని వెళ్ళామనుకోండి, మనం ఎలా ఫీల్ అవుతాం? నాతో పాటు ఒకరు ఉన్నారు. మనం బైక్ మీద కూర్చున్నప్పుడు వెనక ఎవరైనా కూర్చున్నారు అనుకోండి, నాతో పాటు ఎవరో కూర్చున్నారు. మన పక్కన ఎవరైనా కూర్చున్నారు అనుకోండి, ఎవరో కూర్చున్నారు. మనం కళ్ళు మూసుకున్నా మన పక్కన వచ్చి ఎవరైనా కూర్చున్నారు అనుకోండి, ఆయనను మనం ఫీల్ అయ్యేది ఏంటి? ఎవరో వచ్చి కూర్చున్నారు. మనం వారిని చూడట్లేదు కానీ సెన్స్ చేస్తున్నాం మనం. అలాగే ఆయన కనిపించట్లేదు కానీ ఆయన నా ఎదుటనే ఉన్నాడు, నాకు కనిపిస్తున్నాడు అని ఒక ఆలోచనతో ప్రవర్తించాడు ఆయన. మనం ఉండవలసిన విశ్వాసం అనేది ఎలా ఉండాలి అంటే, ఆయన అదృశ్యుడు, ఆయన కనిపించాడు. ఎవరికి కనిపించలేదు. ఆయన కనిపించకపోయినా నేను ఆయనను చూస్తున్నాను అన్న భావనతో బ్రతకాలి. ఎవరు లేనప్పుడు మనం దొంగతనం చేస్తాం. దొంగతనం చేసేవారు ఎలా చేస్తారు? ఎవ్వరు లేనప్పుడు అప్పుడు చూసుకుంటారు, అటు ఇటు చూసుకుంటారు, ఎవరైనా చూస్తున్నారా లేదా, ఎవరైనా చూస్తున్నారా లేదా. కనిపించట్లేదు కదా అని తీసుకొని వెళ్ళిపోతారు. కానీ చూసేది ఎవరు? మనుషులు చూడట్లేదేమో కానీ ఎవరు చూస్తున్నారు? దేవుడు మాత్రము ఖచ్చితంగా చూస్తున్నారు. ఆయన ఉన్నాడు అన్న విషయాన్ని నువ్వు మర్చిపోయావు అంటే, ఆయన చూస్తున్నాడు అన్న ఆ గ్రహణ నీకు లేదు అంటే కారణం విశ్వాసం అనేది నీకు లేదు. ఆయన ఎల్లవేళలో నాతో పాటు ఉంటాడు, నన్ను చూస్తూనే ఉంటాడు అనేసి. నిర్భయంగా మనం తప్పు చేస్తున్నాము అంటే కారణం ఏంటి అంటే, ఆ దేవుడు ఉన్నాడు అన్న ఒక ఆలోచన మనం మర్చిపోయాం. ఆయన పట్ల మనకు ఏమాత్రం కూడా భయం లేదు, ఆయన అంటే ఆసక్తి లేదు. ఆయన ఉన్నాడు అన్న సంగతినే మనం మర్చిపోయాము. అందుకే ఈరోజు పాపం చేసేవారు, అతిక్రమం చేసేవారు ఎంతమంది అయితే ఉన్నారో వారందరూ కూడా దేవుడు మనతో పాటు ఉన్నాడు, నన్ను చూస్తున్నాడు అనేది మర్చిపోయారు. అందుకే ఏం చేస్తున్నారు? ధైర్యముగా తప్పు చేస్తున్నారు. దేవుని యొక్క ఉగ్రత మన మీదికి శీఘ్రముగా రాకపోవడం వలన మనుషులు ఏం చేస్తున్నారు అంటే హృదయపూర్వకంగా చేస్తున్నారంట. హృదయపూర్వకంగా చేస్తున్నారు. ప్రసంగి గ్రంథంలో ప్రసంగి గారు తెలియజేస్తున్న మాట 8వ అధ్యాయం 11వ వచనం. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగపోవుట చూచి మనుషులు భయమును విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు. ఎలా చేస్తారంట? హృదయపూర్వకంగా. ఎందుకు హృదయపూర్వకంగా చేస్తారంట? దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా, వెంటనే మన మీదికి రాకపోవడం వలన ఇంతే కదా అన్నట్టుగా ఫీల్ అయ్యి ఏం చేస్తున్నామంట? హృదయపూర్వకంగా చేస్తున్నాం. అంటే దేవుడు మనకు కనిపించనిస్తూనే ఉన్నాడు, పరిశీలిస్తూనే ఉన్నాడు, ఆకాశం నుండి తొంగి చూస్తున్నాడు.
ఎందుకు చూస్తున్నాడు అంటే ఎవరైనా నా కొరకు బ్రతుకుతున్నారా లేదా. అలా మోషే గారి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది అంటే ఆయన కనిపించకపోయినా ఆయనను నేను చూస్తున్నాను. దేవుణ్ణి చూడడం అంటే ఎలా? దేవుణ్ణి చూడడం అంటే ఎలా చూడగలం మనం ఆయనను? ఆయనను మనం ఎలా సెన్స్ చేయగలము? అదృశ్యమైనది ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది అంట. అదృశ్యమైనవి ఉన్నాయి అని నిరూపించేదే నీ విశ్వాసము. అలాగే మోషే గారు ఏం చేస్తున్నారు? అదృశ్యుడైన వానిని చూచుచున్నట్టు స్థిర బుద్ధి గలవాడే అంటున్నాడు. స్థిర బుద్ధి ఉండాలి మనం. స్థిర బుద్ధి అనేది ఎప్పుడైతే మనం కోల్పోయామో, ఆయన ఉన్నాడు, కనిపించకపోయినా ఆయన నాతో ఉన్నాడు, నన్ను చూస్తూనే ఉన్నాడు అనే స్థిర బుద్ధి అనేది మనం ఎప్పుడైతే కోల్పోయామో మనము విశ్వాసులము కాదు. ఇక్కడికి వచ్చినప్పుడు మంచిగా ఉండడం, ఇక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత మన ఇష్టానుసారంగా ప్రవర్తించడం అనేది ఆయన ఇష్టపడేవాడు కాదు. స్థిర బుద్ధి గలవారు అంటే ఇక్కడ ఏదైతే నిర్ణయం తీసుకున్నారో బయటికి వెళ్ళినప్పుడు కూడా అదే నిర్ణయం గలవారిగా ఉండడమే ఆయనకు కావాల్సింది. ఆయన యందు ఏదైతే నిర్ణయం తీసుకున్నామో ఆ నిర్ణయ ప్రకారంగానే జీవించాలి. అలా జీవించిన వారే స్థిర బుద్ధి గలవారు. దేవుడు ఆయనకు ప్రత్యక్షమైనప్పుడు ఆయన దేవుని మాటలకు ఇంప్రెస్ అయిపోయి ఏదో మోటివ్ అయిపోయి కదండి, ఆవేశంలో వెళ్ళిపోయి ఫరోతో మాట్లాడలేదు. మాట్లాడిన తర్వాత అయిపోయిందిలే ఇంతే కదా అనేసి చల్లారిపోలేదు. ఆయన చెప్పినట్టుగానే చేశాడు. ఆయన చేపట్టిన దానిని చివరి వరకు కొనసాగించాడు. ఆవేశంతో వెళ్ళిపోలేదు. మనమండి మంచి మాటలు విన్నాం అనుకోండి, మనసుకు తగిలే మాటలు విన్నాం అనుకోండి, వెళ్ళడం తర్వాత ఇంటికి వెళ్ళే లోపే ఆ మార్గంలోనే నిర్ణయాన్ని మార్చుకుంటాం. తీసుకున్న నిర్ణయం ఏదో గుర్తుండదు మళ్ళీ. అందుకే స్థిర బుద్ధి గలవారై ఉండాలి. విశ్వాసము గలవారిగా మనం నిరూపించుకోవాలి అంటే స్థిర బుద్ధి గలవారై ఉండాలంటున్నాడు ఆయన. మోషే గారికి అదే మనస్తత్వం ఉంది. నేను స్థిర బుద్ధి గలవాడిగా ఉన్నాను, విశ్వాసమందు నిలకడగా ఉండుడి అన్నాడు ఆయన. పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 13వ వచనంలో తెలియజేస్తున్న మాటను ఒకసారి పరిశీలిద్దాం. మెలకుగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. ఎలా ఉండాలంట? విశ్వాసమందు నిలకడగా ఉండాలి. విశ్వాసమందు నిలకడగా ఉండాలి. నిలకడగా ఉండడం అంటే స్థిర బుద్ధి గలవారిగా ఉండడం. రాజాగ్రహమునకు భయపడక ఏం చేశాడంట? ఐగుప్తును విడిచి వెళ్ళిపోయాడు. రాజు కోపపడుతున్నాడు, అయ్యో నన్ను చంపేస్తాడు అనే ఒక భయం అతనిలో లేదు. స్థిర బుద్ధి గలవాడు కదా, భయపడడు. ఒకవేళ మనం స్థిర బుద్ధి గలవారిగా లేము అంటే ప్రతి ఆపదకు మనం ఏమవుతాము? భయపడము. స్థిర బుద్ధి గలవారిగా మనం లేము కాబట్టి మనం ఏమవుతాము? పడిపోతూ ఉంటాం. స్థిర బుద్ధి మనలో లేదు కాబట్టి మనం నీతి క్రియలు చేయడానికి నిలబడం. స్థిర బుద్ధి లేదు కాబట్టి దేవుని నామాన్ని ఘనపరచు. ఆయన నిర్ణయించుకున్నాడు ఏమని అంటే, ఇదిగో నేను దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు, అదే నాకు మేలు. ఏంటి మేలు అంటే శ్రమ పడ్డమా అంటే అవును. మనం ఎప్పుడైనా ఆలోచించామా అలాగా? మనం ఎప్పుడైనా ఆలోచించామా? ఇప్పుడు ఈ పాఠం అంతా ఆలోచిస్తుంటే ఒక మాటకు మనము చెప్పుకోవాలి ఏంటి అంటే, మనం ఎవరం కూడా విశ్వాసులం ఏం కాదు, విశ్వాసులం కాదు. అసలు విశ్వాసం అంటే ఏంటో ఇప్పుడు మనం ఆలోచిస్తున్నాం. ఆయనను ప్రార్థించడమే విశ్వాసం కాదు. 4 పాటలు పాడినంత మాత్రాన మనం విశ్వాసులం కాదు.
ఆరాధనను అటెండ్ అయినంత మాత్రాన మనం విశ్వాసులం కాదు. జీవించవలసిన జీవితం ఏదైతే ఉందో ఆయనకు అర్పించినప్పుడే, ఆయనకు అనుకూలంగానే అర్పించినప్పుడే. అలా అర్పించడానికి సిద్ధపడిన వ్యక్తే మోషే గారు కదండి. అందరి గురించి మనం ఒక్కొక్క పాయింటే ఆలోచించుకుంటూ ఒక రోజులోనే అవగొట్టేసాం. కానీ ఈయన దగ్గరకు వచ్చేసరికి ఎంతకాలం అవుతుంది? ఇది 3rd వీక్ దాని గురించి ఆలోచించడానికి. ఎందుకంటే శ్రమ పడడానికి తనకు తానే సిద్ధపడిపోయాడు. తనకు తాను ఆలోచించుకున్నది ఏంటి అంటే, దేవుని రాజ్యంలోనికి వెళ్ళాలి అంటే నేను శ్రమ పడుట మేలని యోచించాడు. స్థిర బుద్ధి గలవాడై ఉన్నాడు కాబట్టి అలా ఆలోచించాడు. అంటే మనము ఆవేశంలో ఏదో నిర్ణయాలు తీసుకొని దేవుని కోసం అంగీకరిస్తాం. అలాంటి తత్వం మనలో లేదు, స్థిరత్వం మనలో లేదు. అంటే మనము మన ఇల్లును బండ మీద కట్టుకున్న వారము, మనము మన ఇల్లును ఇసుక మీద కట్టుకున్నాము. అందుకే ఏ గాలి వచ్చినా, ఏ వరద వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా కదండి. ప్రాబ్లం అనగానే ఇంకా మనకంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఎవరికి లేరు అన్న ఫీల్ అవుతాం మనం. కానీ ప్రాబ్లమ్స్ అంటే ఏంటో వీరు చూపెడుతున్నారు, శ్రమ అంటే ఏంటో వీరు కనపరుస్తున్నారు. స్థిర బుద్ధి గలవారై ఉండాలి, స్థిర బుద్ధి గలవారై ఉండాలి అంటున్నాడు ఆయన. అలా స్థిరంగా ఉండాలి అని ఆయన పత్రికను రాస్తే అలా ఉన్నారా లేదా పక్క పేజీలో చెప్తున్నాడు చూడండి. 2వ పత్రిక ఆ పేజీని తిరిగేస్తే 2వ పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో వారి గూర్చి సాక్ష్యం ఇస్తున్నాడు ఆయన. మీ విశ్వాసము మీద మేము ప్రభువులమని ఇలాగు చెప్పుటలేదు, కానీ నిలకడగా ఉన్నారు. దేన్ని బట్టి ఉన్నారంట? విశ్వాసమును బట్టి. విశ్వాసము చేతనే మీరు నిలకడగా ఉన్నారు. పత్రికలో చివరిగా వారికి హెచ్చరించాడు. మొదటి పత్రికలో ఇదిగో మీరు విశ్వాసమందు నిలకడగా ఉండండి అనేసి. ఆయన వారిని గూర్చి తెలుసుకున్న తర్వాత 2వ పత్రికలో చెప్తున్నాడు ఏమని అంటే, ఇదిగో మీరు విశ్వాసము చేతనే స్థిరులుగా ఉన్నారు కదా, నిలకడగా ఉన్నారు కదా. అంటే చెప్పిన మాటను వారు ఏం చేశారు? అంగీకరించి ఆ ప్రకారంగా జీవించాలన్న నిర్ణయం తీసుకున్నారు, అలా జీవించారు. అందుకే 2వ పత్రికను రాస్తూ వారి గురించి తెలియజేస్తున్నాడు. చెప్పే ప్రతి మాటను మనము కేవలం వినేవారిగా ఉన్నాము, ఆచరించేవారిగా లేము, దాన్ని పాటించేవారిగా లేము అంటే మనం ఏంటి? స్థిర బుద్ధి గలవారిగా లేము. నేను చెప్తుంటే అందరూ అవును కరెక్టే కదా అన్న ఫీలింగ్ లో ఉన్నారు, అవును వాస్తవమే కదా అన్నట్టుగా ఆలోచిస్తున్నారు. ఎప్పుడైతే మీరు అలా ఆలోచిస్తున్నారో ఆల్రెడీ మీ మనసులో ఏం తీసుకున్నారు? ఒక నిర్ణయం తీసుకున్నారు. అచ్చా ఇలా కాకుండా ఇలా ఉండాలి, అప్పుడు ఆయనకు మనం ఇష్టం. మన హృదయంలోనే మనం ఏం చేసుకున్నాము? ఒక తీర్మానం చేసుకున్నాము. ఇలా కాకుండా ఇలా ఉండాలి, ఇలా కాకుండా ఇలా జీవించాలి. తీర్మాన ప్రకారంగా మళ్ళీ మనం జీవించలేదు అంటే స్థిర బుద్ధి గలవారిగా ఉన్నామా? కదండి. స్థిర బుద్ధి అంటే ఏదైతే ప్రారంభంలో మనం తీసుకున్న నిర్ణయం ఉందో అది చివరి వరకు అలాగే కొనసాగాలి, అలాగే కొనసాగాలి. అందుకే అన్నాడు ఆయన, కార్యారంభం కన్నా కార్యాంతము మేలు. ఎందుకంటే కార్యాన్ని అందరూ ఆరంభిస్తారు, ముగించేవారు కొద్దిమంది. అందుకే ముగింపులో పరలోకములకు చేరేది ఎంతమంది? కొద్దిమంది. అందరూ పొలం అంటే వచ్చేస్తారు, కానీ అందులో నుండి బయటపడేవారు ఎంతమంది? కొద్దిమంది. అందులోని ప్రవేశించేవారు కూడా కొద్దిమంది. ఆ కొద్ది మందిలో మనం ఉండాలి. ఆ కొద్ది మందిలో మనం ఉండేలా మన జీవితాన్ని మార్చుకోవాలి. అదే తెలియజేస్తున్నాడు ఆయన. ఇదిగో మీరు స్థిర బుద్ధి గలవారై ఉండండి. మోషే గారు అదే ఆయన తన జీవిత విధానంలో కనుపరుస్తున్నది ఏంటి అంటే స్థిర బుద్ధి గలవారై ఉండండి. ఒకవేళ మీలో స్థిరత్వం లేదా పరలోక రాజ్యంలోనికి వెళ్ళే అర్హత మీకు లేదు. మీరు బండ మీద ఇల్లు కట్టుకున్న వారు కాదు, ఇసుక మీద ఇల్లు కట్టుకున్న వారు. బండ మీద కట్టుకున్న వారు ఎవరు? వారు బుద్ధిమంతులు. వారి ఇంటికి ఏ ఆపద ఉండదు.
గాలి వచ్చినా, వరద వచ్చినా, ఎంత పెద్ద తుఫాన్ వచ్చినా నో ప్రాబ్లం. కారణం, ఎక్కడ కట్టుకున్నారు వారి ఇంటిని? బండ మీద కట్టుకున్నారు. ఆ బండ ఎవరు? ఆ బండ ఎవరు? ఆ బండ ఎవరు? క్రీస్తు. ఇప్పుడు మనం ఆలోచించాలి, మన ఇంటిని బండ మీద కట్టుకున్నామా, ఇసుక మీద కట్టుకున్నామా? మన ఇల్లును బండ మీద కట్టుకుంటే మనకి ఏ ప్రాబ్లం ఉన్నా, ఎంత పెద్ద శ్రమ వచ్చినా మనం కదలము, మన మనస్తత్వాన్ని మార్చుకోము. బైబిల్ దానికి తెలియజేసిన నిర్వచనమే చంచలత్వము. ఏంటి? చంచలత్వము. అస్థిరులను ఏమన్నారు అంటే చంచలత్వ మనసు గలవారు. వారిలో చంచలత్వం ఎందుకు వస్తుంది అంటే స్థిరంగా లేరు కాబట్టి. అటైతే అటు, ఇటైతే ఇటు, అందితే తల, అందకపోతే కాలు. అలాంటి మనస్తత్వం గలవారిగా ఉండకూడదు. అందినా అందకపోయినా కుంభస్థలాన్ని పగలగొట్టే అంత ధైర్యం గలవారిగా ఉండాలి. అంతవరకు మనం ఏం చేయాలి? పోరాడుతూనే ఉండాలి, పోరాడుతూనే ఉండాలి. పోరాడుచున్నది శరీరులతో కాదు. ఎవరితో? అంధకార సంబంధులైన దురాత్మలతో. సమూహం అది. ఆ సమూహంతో మనం యుద్ధం చేయాలంటే అన్నీ మన దగ్గర ఉండాలి, ఆయుధాలు. దానిలో భాగంగానే ఆయన చెప్పాడు, విశ్వాసం అనే డాలు. అది నీ దగ్గర లేనప్పుడు దుష్టుని నుండి వచ్చే అగ్ని బాణాలను ఆర్పివేయడానికి నీకు శక్తి అనేదే ఉండదు. అందుకే స్థిరత్వం ఉండాలి. స్థిరత్వం ఉంటేనే అప్పుడు అది మనం సాధించగలం. విశ్వాసమందు నిలకడగా ఉండండి అంటే 2వ పత్రికకు వచ్చేసరికి వారు నిలకడగా ఉన్నారు. మనము కూడా విన్న మాటను స్వీకరించి ఆ ప్రకారంగా జీవించడానికి సిద్ధపడినప్పుడే నిలకడగా ఉన్నవారము. నిలకడగా ఉన్నవారము. ఆరాధన అంటే ఏంటండి? ఏదో 4 పాటలు పాడేసి హల్లెలూయా ఆమేన్ అనే ఇలాంటివి కాదండి. ఆరాధన అనేది ఎందుకు చేయాలి అంటే మనము చేసిన క్రియలన్నిటికీ కూడా, తండ్రి అయిన దేవుడు మన పట్ల చేసిన మేలులన్నిటికీ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి, ఆయనను మహిమపరచడానికి జరగవలసిన కార్యక్రమాలన్నిటిని గూర్చి మనం ఎంత సమయంకి వచ్చినా ఏంటది? వ్యర్థమైన ఆరాధన అంటాడు ఆయన. మనం ఏం చేయనప్పుడు వ్యర్థమైన ఆరాధన. ఇంతకు ముందు నేను చెప్పాను, ఆరాధనలో 5 భాగాలు ఉన్నాయి. ప్రార్థన, పాటలు, అపోస్తుల బోధ, ప్రభు వల్ల, కానుకలు. కదండి. ప్రభు వల్లను కూర్చిన మాటలు మనము ఆలోచిస్తే ఆయన చెప్పాడు, ఆ పాత్ర మన చేతికి ఇచ్చాడు. ఆయన చెయ్యకుండానే మనం ఆ పాత్రలో చేయి వేసాము అంటే ఏంటి? అయోగ్యులుగానే ఉన్నాం. అంటే ఆరాధనలో ఒక భాగం అనేది ఏమైపోయింది? మనలో నుండి ఒక భాగం అనేది ఏమైపోయింది? ఫెయిల్ అయిపోయింది. మనం ప్రకటించిన తర్వాత అది తీసుకోవాలి. ప్రకటించకుండా తీసుకున్నాము అంటే ఏంటి? అప్పుడు అది ఆరాధన అవుతుంది. అదే చెప్తున్నాం, స్థిర బుద్ధి గలవారై ఉండాలి. బాప్తిస్మం తీసుకున్నప్పుడు మనం ఒకలా, తీసుకున్న తర్వాత ఒకలా, ఇప్పుడోలా తర్వాత ఓలా అంటే ఆయన అంగీకరించేవాడు కాదు. ఎల్లప్పుడూ ఏకరీతిగా ఉండాలి. ఆయన అలాగే ఉన్నవాడు కదా. అప్పుడు ఒకలాగా, ఇప్పుడోలా, తర్వాత ఓలా ఆయన లేడు. అప్పుడు ఎలా మాట్లాడేవాడు ఇప్పుడు కూడా అలాగే మాట్లాడుతున్నాడు. అప్పుడు ఎలాగైతే తండ్రిగా ఉన్నాడు ఇప్పుడు అలాగే తండ్రిగా ఉన్నాడు. ఎల్లప్పుడూ ఏకరీతిగానే ఉన్నాడు ఆయన. మనం కూడా ఎలా ఉండాలి? ఏకరీతిగానే ఉండాలి. అలాంటి వారు కావాలి, స్థిరులు కావాలి ఆయనకు. బండ మీద ఇల్లు కట్టుకొనిన వారే కావాలి. ఆ బండ క్రీస్తు. క్రీస్తు మీద కట్టుకున్నామా మన ఇల్లును? క్రీస్తు మీద కట్టుకున్న వారే స్థిరంగా ఉంటారు, కదలని వారిగా ఉంటారు. ఏదోనండి మా కుటుంబం అందరూ కూడా నమ్ముకున్నారు కాబట్టి నేను నమ్ముకున్నాను తీసుకోవాలి, అన్ని నియమాలు చెప్పాడు. ఆజ్ఞను అతిక్రమించాము అంటే మనం ఏంటి? పాపం చేసిన వారు. ఆజ్ఞ చెప్పాడు ఆయన.
రాయబడిన ప్రతి మాట కేవలం మాటే కాదు, అది ఆజ్ఞ. అందుకే స్థిర బుద్ధి గలవారై ఉండాలి, నిలకడగా ఉండాలి. నిలకడగా లేమా మనము పడిపోయిన వారం. మనలో ఏమాత్రం కూడా స్థిరత్వం లేదు అంటే మనము విశ్వాసులము కాదు. పేతురు గారు రాసిన పత్రికలో తెలియజేస్తున్న మాటను ఒకసారి చూద్దాం. 5వ అధ్యాయం, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చుచున్నవని ఎరిగి లోకాధికారిని మనం ఏం చేయాలి? ఎదిరించాలి. ఎందులో స్థిరత్వం గలవారిగా ఉండాలి? విశ్వాసమందు స్థిరంగా ఉండాలి. స్థిరులై ఎదిరించాలి. ఎదిరించే తత్వం ఎప్పుడు వస్తుంది అంటే స్థిరంగా ఉన్నప్పుడు, స్టిక్ ఆన్ అయినప్పుడు. ఒక మాట మీద మనము స్టిక్ ఆన్ అయితే అప్పుడు ఆ మాట మీదే మాట్లాడతాం. మనం ఇక్కడికి వచ్చినప్పుడు ఓ మాట మాట్లాడేసి అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు ఏదో చెప్తే వాడు మాత్రం సై అనేసి కదా. అంటే ఏంటి? చంచలత్వము. గాలి ఎటు కొడితే అటు వేస్తుంది. గాలిపటం లాంటివాడు అన్నమాట. గాలిపటం ఎలాంటిది? అటు గాలి కొట్టింది అనుకోండి అడేది, ఇటు గాలి కొడితే ఇటు వెళ్తుంది. దానికంటూ ఒక స్థిరత్వం లేదు, అందుకే గాలిలో ఎగురుతుంది అది. అందుకే గాలి ఏషా లేకుండా మనం ఏం చేయాలి? స్థిరంగా ఉండాలి. అలాంటి మనస్తత్వం గలవారే ఆయనకు కావాలి. తండ్రి అయిన దేవుడు మన నుండి కోరుకునేది ఏంటి అంటే స్థిరత్వం. ఆ స్థిరత్వం లేనప్పుడు అస్థిరులుగానే ఉంటాం. స్థిరత్వం అనేది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం తీసుకుంటారు నిర్ణయం. ఏదైనా పర్లేదు, బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం అన్నట్టుగా పరిగెడతాం. అలా పరిగెత్తిన వ్యక్తే పౌలు గారు. శ్రమ పడాలి, శ్రమ పడాలి, శ్రమ పడాలి. నేను కూడా క్రీస్తుతో పాటు సమానంగా ఉండాలి. ఆయన పడిన శ్రమలలో నేను కూడా ఉండాలి. ఆయనకు సమానంగా నేను ఆ శ్రమ పడాలి. ఆయన మించిన పర్లేదు, మించిపోయాడండి. కొన్ని శ్రమల్లో అయితే మించిపోయాడు. యేసుక్రీస్తు వారిని కొరడా దెబ్బలు ఎన్నిసార్లు కొట్టారండి? కొరడాలతో ఎన్నిసార్లు కొట్టారు? ఎన్నిసార్లు కొట్టారండి? ఒకసారి కొట్టారు కదా, ఒకసారి కొట్టారు ఆయన్ను కొరడాలతో. కానీ పౌలు గారు ఎన్నిసార్లు తిన్నారు? కొట్టబడింది ఒక్కసారి యేసుక్రీస్తు వారు. ఓకే, 39 సార్లు ఆయనను కూడా కొట్టారు. లెక్కలో ఆయన కూడా అలాగే ఉన్నాడు. కానీ ఎన్నిసార్లు కొట్టబడ్డాడు ఆయన? పౌలు గారు ఎన్నిసార్లు కొట్టబడ్డారు? కిందటి వారంలో కదండి చూసాం. 2వ పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. 2వ పత్రిక కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 24వ వచనంలో చెప్తున్నాడు, యూదుల చేత 5 మారులు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒక్కసారి రాళ్లతో కొట్టబడి తిని, ముమ్మారు ఓడలు పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రములో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాసములలోను, నదుల వలనైన ఆపదలలోను, దొంగ వలనైన ఆపదల్లోను, నా స్వజనుల వలనైన ఆపదల్లోను, అన్య జనుల వలనైన ఆపదల్లోను, పట్టణముల ఆపదల్లోను, అరణ్యములో ఆపదల్లోను, సముద్రములో ఆపదల్లోను, కపట సహోదరుల వలనైన ఆపదల్లోను ఉంటిని. ప్రయాసముతోను కష్టముతోను, తరచుగా జాగరణముతోను, ఆకలి దప్పులతోను, తరచుగా ఉపవాసముతోను, చలితోను, దిగంబరత్వముతోను ఉంటిని. ఇంకనూ చెప్పవలసినవి అనేకములు ఉన్నవి. ఇన్ని శ్రమలు ఆయన ఎందుకు పడ్డాడు అంటే కారణం, నేను క్రీస్తుతో ఆయనతో పాటు నేను సమానముగా ఉండాలి, సమానమైన మహిమను సంపాదించుకోవాలి అని పరిగెత్తాడు. ఆయన గురి యొద్దకి పరిగెత్తాడు. ఏంటి నా గురి అంటే, ఇదిగో అనేక శ్రమలు అనుభవించి ఆ రాజ్యంలోనికి చేరాలి. క్రీస్తు ఎలాగైతే ఎన్నైతే పాటలు పడ్డాడో ఆ పాటలలో నేను కూడా సమానంగా ఉండాలి.
స్థిర బుద్ధి గలవాడే ఉన్నాడు. కొట్టిన వెంటనే పారిపోలేదు ఆయన. ఒక చోట అయితే కొట్టి ఈడ్చి పడేస్తారు, మళ్ళీ లెగిసి మరో ఊరికి వెళ్తాడు ఆయన. లుస్త్రా పక్కన ఉండే లుస్త్రాకి వెళ్ళిపోతాడు. దెబ్బలు దెబ్బలు తింటే లుస్త్రాకి వెళ్ళిపోతాడు. ఎందుకు అలాగా? దెబ్బలు తింటే ఏం చేస్తామని మనం ఫస్ట్ ట్రీట్మెంట్ చేసుకుందాం, ఆ తర్వాత ఆలోచిద్దాం కదండి. ఫస్ట్ ట్రీట్మెంట్ చేసుకుందాం, బతుకుంటే ఏదైనా చేసుకుందాం, బజ్జీలైనా అమ్ముకుందాం అన్న ఆలోచనతో పరిగెడతాం. కానీ పౌలు గారు ఎలాగా? దెబ్బలు తిన్నారు, ఈడ్చి బయటపడేశారు, మళ్ళీ ఏం చేస్తున్నాడు ఆయన? లుస్త్రాకు వెళ్ళి సువార్తను ప్రకటిస్తున్నాడు. అపోస్తల కార్యం చదువుకోండి, మన తర్వాత తెలుస్తుంది ఆయన చరిత్ర. 3 ప్రయాణాలు చేశాడు ఆయన. యెరూషలేము నుండి రోమా వరకు 3 ప్రయాణాలు చేశాడు. అన్ని ప్రయాణాలు దేని కొరకు అంటే కేవలము దేవుని యొక్క వాక్యాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయాలి. అది శ్రమ అయినా, బాధ అయినా, ఏదైనా. చివరికి వచ్చేసరికి చెప్తున్నాడు, ఇంకా నువ్వు చెప్పవలసినవి అనేకములు ఉన్నవి, మీరు అలసిపోతారు చదవడానికి, కానీ చాలా ఉన్నాయి అంటున్నాడు ఆయన. అంటే శ్రమ పడడం అంటే వారు పడినది శ్రమ, మనం పడుతున్నది శ్రమ? వారు పడుతున్నది శ్రమనా, మనం పడుతున్న శ్రమనా? వారు పడినదే శ్రమ, మనం అసలు శ్రమే పడట్లేదు. శ్రమ అన్న మాటే మన దగ్గర లేదు. మన జీవిత చరిత్రలో ఉందండి, మా కుటుంబం గురించి నేను బాధపడ్డానండి, నేను శ్రమ పడ్డానండి, ఎంత ఒంటి చేత్తో లాక్కొని వచ్చానండి అని పెద్ద బిల్డప్ మాటలు అంటాం. కానీ దేవుని నిమిత్తం ఏం చేశాం? దేవుని కొరకు ఏం చేసాం మనం? ఆయన రేపటి రోజు ప్రశ్నిస్తే దీనికి సమాధానం ఏంటి మనది? క్వశ్చన్ మార్కే కదా. అందుకే సమాధానం చెప్పేవారిగా ఉండాలి. ఆ మాటకు వస్తే మన దగ్గర సమాధానం ఉందంటే ఆయన అడగడు, ఆయనకు తెలుసు కాబట్టి అడగడు ఇంకా. కానీ తీర్పు దినమున ప్రతి ఒక్కరి లెక్కను ఆయన ఏం చేస్తాడు? బయట పెడతాడు. అప్పుడు ఏం చేసామంటే ఏం లేదు, నాకు ఇచ్చిన జీవిత కాలం అంతా నేను సిక్కుపడింది. ఏమి తిందునా, ఏం త్రాగుదునా, ఏం ధరించుకుందునా, ఏం చేయాలా, ఎలా నా పేరును సంపాదించుకోవాలా, ఈ లోకంలో నేను ఎలా గొప్పగా ఉండాలా అన్న దాని మీదే పరిగెత్తాను దేవా అంటే ఒకటే దెబ్బ ఇస్తాడు, అంతే. ఇంకా చావు దెబ్బ. తిరిగి లేచి మన నిలబడే అంత శక్తి కూడా మన దగ్గర ఉంది. అలాంటి వారిగా మనం ఉండకుండా జాగ్రత్త పడడానికి ముందుగానే హెచ్చరిస్తున్నాడు. స్థిర బుద్ధి గలవారై ఉండండి, స్థిర బుద్ధి గలవారై ఉండండి. మీరు స్థిర బుద్ధి గలవారు లేరా, మీరు దేవుని రాజ్యంలోనికి వెళ్ళే అవకాశము లేదు కదండి. కాబట్టి మనం ఏం చేస్తున్నాము, ఏం సాధించాము, అది ఒక్కసారి మనం తిరిగేసుకొని చూసుకోవాలి. లోకంలో ఎంత మనం సంపాదించినా ఒకరోజు ఏం చేయాలి? విడిచి వెళ్ళిపోవాలి. విడిచి వెళ్ళిపోయే దాని గురించి ఎందుకండి ఇంత ఆరాటం? విడిచి వెళ్ళిపోయేదానికి ఎందుకు ఇంత గింజులాట్లు? శాశ్వతమైనది అంటూ ఒకటి ఉంది, ఆ లోకానికి మనం చేరాలి, దాని కొరకు ప్రయాసపడండి అంటున్నాడు ఆయన. అందుకే స్థిర బుద్ధి గలవారై ఉంటేనే అది సంపాదించుకుంటారు. యేసుక్రీస్తు వారు శ్రమలు పడిన దాని విషయంలో చెప్తున్నారు పేతురు గారు. అదే పత్రికలు మనకు పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. క్రీస్తు శరీరమందు, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. శ్రమ పడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. ఏం చేయాలంట? క్రీస్తు పడిన ఆ శ్రమలు ఏవైతే ఉన్నాయో, ఆయన పడిన ఆ శ్రమల యొక్క మనస్తత్వం ఉందో, ఆ మనసును మనం ఏం చేయాలి? ఆయుధంగా ధరించుకోవాలంట. మనము కూడా సిద్ధపడాలి అని చెప్తున్నాడు ఆయన ఇండైరెక్ట్ గా. ఏమంటున్నాడు ఆయన? మనము కూడా సిద్ధపడాలి, ఆయన పడినట్టుగానే నువ్వు కూడా పడాలి శ్రమలు అని చెప్తున్నాడు. ఆయన పడినట్టుగా ఎవరైతే పడతారో వారు మాత్రమే ఆయనతో పాటు ప్రయాణిస్తారు పరలోకానికి. మిగతా వారు ఎవరు కూడా వెళ్ళలేరు. అందుకే చెప్తున్నాడు ఆయన, క్రీస్తు శరీరమందు శ్రమ పడేను కనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. అలాంటి మనస్తత్వం కలిగి ఉండాలి. 12వ వచనంలో చెప్తున్నాడు ఇంకా, ప్రియులారా
మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించున్నట్లు ఆశ్చర్యపడవద్దు. ఏంటంటున్నాడు ఆయన? మనకు వచ్చే అగ్ని వంటి మహాశ్రమలు మన మీదకి వచ్చాయి అంటే అదేదో వింత జరుగుతుందన్నాడుగా ఫీల్ అవ్వకండి. ఏదైనా బాధ వచ్చింది అనుకోండి, దేవుని నిమిత్తం అండి నిజంగా చాలా కోల్పోయానండి అంటారు. చాలా చేసేసానండి. అలాంటి ఫీలింగ్ మీలో ఉండకూడదు. ఏమంటున్నాడు ఆయన? ఇదిగో, మీరు ఎలాంటి మనసు గలవారే ఉండాలి? అగ్ని వంటి మహాశ్రమలను గూర్చి మీకేదో వింత సంభవించున్నట్లు ఆశ్చర్యపడకూడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. ఎలా ఉండాలంట? ఆయనతో పాటు నేను కూడా శ్రమ పడుతున్నాను. నేనొక్కడే కాదు. ఏంటి? నేనొక్కడే కాదు శ్రమ పడేది, ఆయనతో పాటు నేను పడుతున్నాను. ఆయన పడి వెళ్ళిపోయాడు మాదిరిగా పెట్టి. ఆయన మాదిరిగా పెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ మాదిరిలో మనం ఏం చేయాలి? నడుచుకోవాలి. అంటే శ్రమ అనుభవించడానికి మనం ఏం చేయాలి? సిద్ధంగా ఉండాలి. అట్టి మనసును ఆయుధంగా ధరించుకోవాలి. ఆ ఆయుధం ఎప్పుడైతే మన దగ్గర ఉంటుందో, అది ఎప్పుడైతే మనం ధరించుకుంటామో, ఏ శ్రమ వచ్చినా మనము కదలని వారిగా స్థిరులుగా మనం ఉండాలి. అంటే మనము మంచి ఆలోచన కలిగి ఉండాలి. విశ్వాసమందు నిలకడగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. విశ్వాసమందు నిలకడగా లేమా, శ్రమ పడే అవకాశం మనకు లేదు. శ్రమ పడలేదా, మనము అర్హతను సంపాదించుకున్న వారం కాదు. అర్హత మనకు లేదా, పరలోకానికి వెళ్ళే అవకాశము మనకు లేదు. అలా శ్రమ పడాలి, సహించాలి. సహించిన వారు జయిస్తారు, జయించిన వారే పరలోకంలో ఉంటారు కదండి. ఇలా లేకుండా మనం జీవించాము అంటే, ఇలాంటి మనస్తత్వం లేకుండా మనం జీవించాము అంటే పరలోక రాజ్యము మనది కాదు. దేని గురించి ఆలోచిస్తున్నాం మనం అంతా? దేని గురించి ఆలోచిస్తున్నాం? ప్రారంభం నుండి పాఠం దేని గురించి? పరలోకానికి వెళ్ళాలి అన్న టార్గెట్ పెట్టుకున్న టైటిల్ ఏంటి? పరలోకానికి తొలిమెట్టు. పరలోకానికి వెళ్ళాలి అంటే నీ విశ్వాసం అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అన్నిటినీ జాగ్రత్త పరుచుకుంటాం. ఆస్తి పత్రాలు జాగ్రత్త పరుచుకుంటాం, బంగారాన్ని జాగ్రత్త పరుచుకుంటాం కదండి. ఏదైనా జాబ్ ఇంటర్వ్యూ టికెట్ వచ్చిందంటే దాన్ని జాగ్రత్త పరుచుకుంటాం. అన్నిటినీ జాగ్రత్త పరుచుకుంటాం. మరి మనము మన విశ్వాసాన్ని జాగ్రత్త పరుచుకోవడం అది అత్యధికమైన బాధ్యత. అది లేనప్పుడు, అది మనలో కనిపించినప్పుడు ఆయన మనల్ని అంగీకరించేవాడు కాదు. ఇంకా కింది మాటలు చెప్తున్నాడు 14వ వచనం నుండి. క్రీస్తు నామము నిమిత్తము నిందపాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్న గనుక మీరు ధన్యులు. మీలో ఎవడును నరంతకుడిగే గాని, దొంగగా గాని, దుర్మార్గుడిగా గాని, పరుల జోలికి పోవాడు కాని బాధ అనుభవింప తగదు. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను. ఆ పేరును బట్టి ఏం చేయాలంట? దేవుని మహిమపరచాలి. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించాలి. బాధ అనుభవించలేదా, క్రైస్తవ్యాన్ని సంపాదించుకునే అంత అర్హత మనకు లేదు. ఆ మాటకు వస్తే క్రైస్తవులము కాదు. శ్రమ అనుభవించాలి, బాధ అనుభవించాలి. మనకి ఇంకేం రావట్లేదంటే మనం క్రైస్తవులం కాదు అని అర్థం చేసుకోవాలండి. మనకి ఇంకే శ్రమ బాధ రావట్లేదు అంటే మనం ఇంకా క్రైస్తవ్యంగా జీవించట్లేదు అనే ఒక ఆలోచన మనము ఫిక్స్ అయిపోవాలంతే. నామకార్థంగా మనం ప్రవర్తించడం కాదు. నామకార్థంగా ప్రవర్తిస్తే శ్రమలు రావు. ఉన్నది ఉన్నట్టుగా ప్రవర్తిస్తే అప్పుడు శ్రమలు వస్తాయి.
మంచోడికి శ్రమలు వస్తాయా, చెడ్డోడికి శ్రమలు వస్తాయండి? మంచోడికి వస్తాయా, చెడ్డోడికి వస్తాయా? మంచోడికి వస్తాయి. మనకు శ్రమలు రావట్లేదంటే ఏంటి? ఇప్పుడు చెప్పేయండి. ఇందాక చెప్పారు కదండి, మనం మంచోళ్ళము కాదు కదా. మంచోళ్ళకే శ్రమలు వస్తున్నాయి అంటే మనకు రావట్లేదు అంటే కారణం ఏంటి? మనం మంచిగా లేము కాబట్టి. మనం మంచిగా ఉంటే అడుగడుగున్న శ్రమే, అడుగడుగున్న ప్రమాదం. అలాంటి సిచ్యువేషన్లో నిలబడిన వారే విశ్వాసుల జాబితాలోనికి ఎక్కుతారు. అలాంటి సిచ్యువేషన్లో నిలబడిన వారే విశ్వాస జాబితాలోనికి చేరుతారు. అలా చేరడానికి మనము కూడా సిద్ధంగా ఉండాలి. మన మనస్తత్వాన్ని స్థిరంగా ఉంచుకోవాలి, ఆలోచన విధానాన్ని స్థిరంగా ఉంచుకోవాలి. ఆయన కొరకు మనం చేయవలసిన ప్రతి కార్యాన్ని నిర్భయంగా చేసుకుంటూ వెళ్ళాలి. అదే చెప్తున్నాడు, ఆ పేరును బట్టి వాడు ఏం చేయాలంట? సిగ్గుపడక దేవుని మహిమపరచాలి. ఆ పేరు మనకు తగిలిందా? సిగ్గుపడకూడదు. మనం చాలా మందికి బైబిల్ పట్టుకొని రావడానికి సిగ్గు. ఇంకా అదేదో మనము బూతు పుస్తకం తీసుకెళ్తున్నట్టుగా మనమే నిరూపిస్తాం. మళ్ళీ ఏడికి వెళ్తున్నారా అంటే చర్చికి. మన బైబిల్ ఏది? ఆయన చెప్పేస్తాడు లేండి, మేము వినేస్తాం, అంత వచ్చేస్తుంది. మాకు జ్ఞాపక శక్తి ఎంత ఉందంటే చాలా ఎక్కువ ఉంది కదా. అలాంటి ఆలోచనతో వచ్చేస్తారు. బైబిల్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అది పట్టుకున్నప్పుడు మనకు ధైర్యం రావాలి. నేను క్రైస్తవుడిగా జీవించాలి, క్రైస్తవుడిగా నేను పిలువబడాలి, నలుగురు చూసినప్పుడు నేను క్రైస్తవుడు అని చెప్పుకోవాలి. ఆ పేరును బట్టి ఏం చేయాలంట? దేవుని మహిమపరచాలి, స్థిర బుద్ధి గలవారై ఉండాలి. అలా ఉన్నప్పుడే పరలోక రాజ్యానికి వెళ్ళే అర్హతను మనం సంపాదించుకుంటాము. లేదు అంటే మనం ఎన్నటికి కూడా ఉంచుకోలేము. స్థిర బుద్ధి అనేది ఎలా ఉండాలో ఇర్మియా గ్రంథంలో ఇందాక చదివారు కదా. వాక్య బైబిల్ రీడింగ్లో 35వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయంలో ఆ సందర్భం అనేది ఎలా ఉంటుంది అంటే, రేకాబు కుమారుడైన యెహోనాదాబు అనే వ్యక్తి ఒక మాట చెప్తాడు. ఏమని అంటే, మీరు అసలు ద్రాక్షారసం త్రాగకూడదు, ఓకే, ఇంకా మీ కొరకు ఇల్లు కట్టుకోకూడదు, మీ కొరకు ఒక పంటలు వేసుకోకూడదు. ఎన్నో వచనం డైరెక్ట్ అది 6వ వచనం నుండి చదువుతాం. 6వ వచనం, 35వ అధ్యాయం 6వ వచనం. వారు మా పితరుడగు రేకాబు కుమారుడైన యెహోనాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడును ద్రాక్షారసమును త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించెను గనుక మేము ద్రాక్షారసము తాగము. మరియు మీరు ఇల్లు కట్టుకొనవద్దు, విత్తనములు విత్తవద్దు, ద్రాక్ష తోటలు నాటవద్దు, అది కూడదు. మీరు పరవాయు దేశములో దీర్ఘాయుషవంతులగునట్లు మీ దినములన్నీ గుడారములోనే మీరు నివసింపవలెననియు అతడు మాకు ఆజ్ఞాపించాను. ఎవరు ఆజ్ఞాపించారు ఇది? రేకాబు కుమారుడైన యెహోనాదాబు అనే వ్యక్తి వీరికి ఆజ్ఞాపిస్తే ఏం చేస్తున్నారు వీళ్ళు? ద్రాక్షారసమే తాగం. ఇర్మియా గారిని పిలిచి దేవుడు ప్రత్యక్షమయ్యి ఇర్మియా గారిని, ఇదిగో ఈ ద్రాక్షారసం తీసుకొని వెళ్ళి వాళ్ళు ముందు పెట్టు, వాళ్ళని తాగమను అంటే అప్పుడు మాట్లాడుతున్న మాట ఇది. మేము తాగము, మా పితరుడు చెప్పాడు, మేము అలాగే ఉంటాము, అది మాకు తగనిది అంటే ఒక మాట మీద వీరేమై ఉన్నారు? స్థిరంగా నిలబడ్డారు, స్టిక్ ఆన్ అయి ఉన్నారు. వీరు ఒక మాట మీదే ఉన్నారు. మా పితరుడికి అనిపించట్లేదు కదండి, దొంగసాటికి వెళ్ళి తాగేస్తాం అంటే అలాంటి మనస్తత్వం గలవారు కాదు వీరు. ఎవరికి అనిపించట్లేదు కదండి, నేను మాత్రం తాగేస్తాను అనే ఆలోచనతో లేరు వీరు. ఎలా ఉన్నారు? మా పితరుడు చెప్పాడు, మేము చేస్తామంతే. అందుకే చివరి మాటలు చెప్తున్నాడు. ఇలా చేసినందుకు చివరి మాటల్లో 19వ వచనం, కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చున్నదేమనగా
నా సన్నిధిలో నిలుచుటకు రేకాబు కుమారుడైన యెహోనాదాబునకు సంతతివాడు ఎన్నడును ఉండక మానడు. వారి సంతతిని నేనేం చేస్తాను? కొనసాగిస్తూనే ఉంటాను కదా. ఉండక మానడు, ఉండక మానడు అంటే ఉంటారు అని, వారు ఎల్లప్పుడూ ఉంటారు అంటే స్థిరత్వం ఉంటే ఆయన నుండి మనకేమొస్తుంది? ఆశీర్వాదమే వస్తుంది. స్థిరత్వం ఉండాలి, స్థిరత్వం ఉండాలి, ఒక మాట మీదే కట్టుబడి ఉండాలి. దానికి మారుగా దానియేలు గారు ఉన్నారు కదండి, షద్రక్ మేషక్ అబేద్నెగో ఉన్నారు. వారు కూడా ఒకే తీర్మానం మీద ఉన్నారు. మనం ఇప్పుడు తీర్మానం తీసుకున్నప్పుడు ఎలా ఉన్నాం? దేవుని కొరకు చేయాలి అన్న తీర్మానం తీసుకున్నప్పుడు ఇప్పుడే ఏం చేస్తున్నాం? ఇవన్నీ కూడా ఒకసారి పరిశీలించుకోవాలి. స్థిరత్వం లేనప్పుడు స్థిరత్వాన్ని సంపాదించుకునే ఆలోచన జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. కనుక స్థిరులుగా ఉందాం, కదలని వారిగా ఉందాం, పడిపోని వారిగా ఉందాం. ఆ దేవుని నామాన్ని గణపరిచి ఆ పరలోకానికి చేరుకునే గొప్ప అవకాశాన్ని సంపాదించుకుందాం. ఇంకా నువ్వు తెలుసుకోవాల్సిన విషయములు అనేకములు ఉన్నవి. నెక్స్ట్ వీక్ తెలుసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి. మహాపరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, దేవ పరిశుద్ధుడా, మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు కృతజ్ఞత తండ్రి. విశ్వాసమందు నిలకడగా ఉండాలి. మోషే గారు ఎలాగైతే స్థిరబుద్ధి గలవారిగా ఉన్నారో తండ్రి, మేము కూడా అలా స్థిరబుద్ధి గలవారిగా ఉండేలా సాయం చేయండి. ఏ విషయంలో కూడా అపవాది వేసే తంత్రాలకు, వాడు వేసే అగ్నిబాణాలకు మేము పడిపోకుండా తండ్రి, వాటిని జయించుటకు, వాటిని ఎదిరించుటకు విశ్వాసం అనే ఢాలును మేము పట్టుకొని శక్తిమంతులుగా ఉండే అవకాశాన్ని కల్పించండి తండ్రి. మీ నామ ఘనత కొరకు చేయవలసిన క్రియలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా సిగ్గుపడక తండ్రి, మీ నామాన్ని గణపరచడానికి ఆ పనిని జరిగించేలా సాయం చేయండి. ఏ విషయంలో కూడా మీ ఆలోచనలకు వ్యతిరేకంగా ఉండకుండా అయ్యా లోబడే జీవితాన్ని మేము కనపరిచేలా సాయం చేస్తారని కోరుకుంటున్నాం. ప్రతి విషయంలో మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ విశ్వాసానికి కర్త అయిన యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ